అమెరికాలో హ్యూమన్ మెటాన్యూ మోర్ వైరస్ వేగంగా విస్తరిస్తుందన్నమాట. ముఖ్యంగా పశ్చిమ తీర ప్రాంతాల్లో ఈ వైరస్ అతలాకుతలం చేస్తుంది. దాంతో అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశానికి కూడా లింక్ ఉంది. అందుకే చెప్తున్నానన్నమాట. ఎందుకు లింక్ ఉందంటే అమెరికా నుంచి భారతదేశానికి ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. అక్కడేమో ఆ వైరస్ విజృంభిస్తోంది. ఆ వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఇండియాకి వస్తే ఇక్కడ కూడా వ్యాప్తి చెందుద్ది కదా! ఇక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని సాన్ ఫ్రాన్సిస్కో, అదేవిధంగా సాక్రమెంటో వంటి నగరాల్లో జనవరి నెలలో ఈ కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయంట. కాలిఫోర్నియా, అదేవిధంగా న్యూజెర్సీ సహా కొన్ని రాష్ట్రాల్లో హ్యూమన్ మెటాన్యో వైరస్ కేసులు పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సెస్ స్పష్టం చేసింది. సో హెచ్ఎంపీవీ వల్ల శ్వాసకోశ వ్యాధులు రావచ్చని చెప్తోంది. దీనికి టీకా లేదా నిర్దిష్ట యాంటీవైరస్ అదేవిధంగా చికిత్స ప్రస్తుతం అందుబాటులోనే లేవు. వైరస్ సోకిన వారికి సహాయక చికిత్స అందిస్తా ఉన్నారు. చాలామంది సహజంగానే కోలుకుంటా ఉన్నారు. అయితే అనారోగ్యంగా ఉన్నవారు ద్రవాలు తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస ఇబ్బందులుంటే ఆక్సిజన్ థెరపీ వంటివి అవసరం అవుతాయని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సూచిస్తోందన్నమాట. అంటే ఇది అందరికీ ప్రమాదకరం కాదన్నమాట. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగోకపోతే వాళ్ళకి శ్వాసకోశలో ఎవరికైతే కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటుందో అటువంటి వారినైతే ఈ వైరస్ ఇంకా ఎక్కువ అటాక్ చేస్తుంది. దానివల్ల చనిపోయే ప్రమాదం ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.